లార్డ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఒక అద్భుతమైన మాటను మనకు తెలియజేస్తున్నాడు. ఈ 2 వచనాల్లో మనం చదివినట్లయితే, కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడలా మీరు ఏక మనసుకు లగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావం గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషను సంపూర్ణం చేయడి. ఒక్కదాని యందే మనసుంచాలంట. ఇక్కడ ప్రియులు గమనించాలి, అక్కడ సంఘంలో ఐకమత్యం లేకపోవడం పౌలుకు ఆందోళన కలిగించింది. ఫిలిప్పీ సంఘంలో ఐకమత్యం లేకపోవడం ఆందోళన కలిగించింది. ఈ రోజున ఐకమత్యం లేకుండా ఉన్న కుటుంబం కానీ, సంఘం కానీ, సమాజం కానీ, దేశం కానీ, ఏదైనా సరే ఐకమత్యమే మహాబలం. మరి ఐకమత్యం లేనప్పుడు ఇంకా బలం ఎక్కడ ఉంటుంది? ఐకమత్యం లేదు అంటే బలహీనం అయిపోయినట్లు లెక్క అనమాట. అందుకనే ఏదన్నా విచ్ఛిన్నం అంటే విడిపోయినప్పుడు ఈజీగా మనకు దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఏదైనా భోజనం మనం చేయాలనుకోండి, ఒక క్యారెట్, ఒక క్యాలీఫ్లవర్ ఏదన్నా మనకు ఉందనుకోండి, దానిగా తినలేం. మనం అని కట్ చేస్తాం. అండ్ ఏం చేస్తాం? ఐక్యతని సెపరేట్ చేస్తాం. అప్పుడు ఏదైనా మనం తినగలుగుతాం. ఏదైనా సరే ఒక జంతువు అవ్వచ్చు, ఏదైనా సరే అది ఐక్యతగా ఉన్న చెప్పి మనం దాన్ని ఏమి చేయలేం. పీసులు సెపరేట్ చేసినప్పుడు ఈజీ అయిపోతుంది తినడానికి. అదే కదా, ఒక చికెన్ చూడండి, చికెన్ ఏం చేస్తాం? కట్ చేసేసి పీసులు చేసి ఈజీగా తినేస్తాం. అదే ఐక్యతగా ఉన్న చెప్పు, అదే కోడిలో ఉన్న చెప్పు తినలేం. అలాగే సైతాన్ గడికి నువ్వు ఐక్యత కలిగి ఉన్నప్పుడు, సహవాసం కలిగి ఉన్నప్పుడు, సైతాన్ గాడి చేతికి నువ్వు చిక్కటం అసాధారణమైన విషయం, అసంభవం. కాబట్టి ఇక్కడ ఆందోళన కలిగిస్తూ ఉన్నదంట పౌలు గారికి. ఎందుకనంటే క్రీస్తు విశ్వాసులుగా వారికి ఉన్న భాగ్యం ఆధారంగా వారికి ఈ యొక్క విన్నపం చేస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ వాత్సల్యం, కనికరం ఇతర విశ్వాసుల విషయంలో ప్రతి విశ్వాసికి ఉండవలసిన భావాలు. వాత్సల్యం, కనికరం అంటే నీవు ఇతర విశ్వాసులతో ఖచ్చితంగా కలిగి ఉండవలసినటువంటి భావాలు అన్నమాట. ఇక్కడ ఏమైనా ఉంటే ఇక్కడ ఇస్తున్నటువంటి జాబితాలోనివి మరి వారికి లేవని పౌలు సందేహించడం కాదు. మీకు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవి అని అతని యొక్క ఉద్దేశం. ఇవన్నీ ఉన్నాయి, లేవని కాదు, ఉన్నాయి అని చెప్పి ఇక్కడ పౌలు గారు సెలవిస్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ సహవాసం గురించి మనం చూసినట్లయితే, ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, సహవాసం గురించి మనం చూసినట్లయితే 2 కొరింథీ 13:14లో అక్కడ ఒక మాట ఉన్నది. ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండునుగాక. చూసారా, దేవుని ఆత్మ మనలో లేకపోతే మనం సహవాసం కలిగి ఉండలేం. ఎందుకంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకమై ఉన్నట్లుగా మనం ఎవరితోటన్నా కలిసి కలవాలి, సహవాసం చేయాలంటే ఖచ్చితంగా నీలో మరి తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇవి నీలో పనిచేస్తేనే నీవు ఇతరులతో సక్రమైనటువంటి సంబంధం కలిగి ఉండగలుగుతావు. గమనించాలి ప్రియులారా. ఇక్కడ మనం మరలా ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలోనికి మనం వచ్చినట్లయితే అక్కడ ఏమనున్నదంటే, కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడనించుకునడి. వండర్ఫుల్ వర్డ్. హల్లెలూయా. కక్ష చేత, ఏమిటి కక్ష చేత అని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ఈ ఫిలిప్పీ పత్రికలోనే 1వ అధ్యాయం 17వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఏమనున్నదంటండి, వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమించబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. కక్ష వద్దు. ఎదుటి వారి మీద కక్ష అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది బాగాను. గమనించాలి. ఇక్కడ గలతీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం మనం చదివినట్లయితే, గలతీ 5వ అధ్యాయం 20వ వచనం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు ఇవన్నీ కూడా ప్రియులరా దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్తున్నాడు. ఇవన్నీ కూడా దేవుని రాజ్యానికి ఆటంకాలుగా నిలుస్తాయి. దేవుని రాజ్యం స్వతంత్రించుకోవడానికి ఆటంకాలుగా నిలుస్తాయి. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి.
నెక్స్ట్ మనం చూసినట్లయితే 1 కొరింథీ 10:14 కూడా ఈ యొక్క విషయాన్ని మనం చూడొచ్చు. 1 కొరింథీ 10:14 మనం చదివినట్లయితే, కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరంగా పారిపోవాలి. చూసారా? 1 కొరింథీ 10:24 మనం చదివినట్లయితే అక్కడ ఎవడను తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. అబ్బా, అంతే కదా. మనకు మేలు జరిగితే బాగును, మనకు సీటు దొరికితే బాగును, మనకు లోన్ వస్తే బాగును, మనకు అప్పు తీరితే బాగును, ఇదే ఉంటుంది ఇప్పుడు కూడాను. ఈ ప్రార్థనే ఉంటుంది ఇప్పుడు కూడా. దేవా నన్ను కరుణించు, నన్ను విడిపించు, నన్ను బాగు చేయి, నన్ను ఆశ్రయించు, ఇదే ఉంటుంది ఇప్పుడు కూడాను. కానీ ఇక్కడ దేవుని వాక్యం చదివిస్తుంది, ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలను. ఎదుటివానికి మేలు చేయాలని చూసుకోవాలంట, ఎదుటివారికి మేలు చేయాలని చూసుకోవాలంట. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. ఎదుటివారికి మేలు చేయటం నేర్చుకోవాలి, ఎదుటివారికి మేలు చేయ చూచుకోవాలంట. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దయచేసి గమనించాలి. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు చాలా ఉన్నతమైనటువంటివి, బహు విస్తారమైనటువంటివి. కాబట్టి ఈ రోజున మీ పరిస్థితి ఎలా ఉన్నా సరే ప్రభువు మీ పట్ల గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. మీ కొరకు మీరు చేసుకునే ప్రార్థన వేరు, ఇతరుల కొరకు చేసే ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన. కాబట్టి మీ మేలు కొరకు మీరు కాదు, ఎదుటివాని కొరకు మేలు చేయ చూసుకునుడి. ఆమేన్, హల్లెలూయా. ఎదుటివాని కొరకు మేలు చేయ చూసుకోవాలంట. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మరి మీ జీవితంలోనికి మాట్లాడుతున్నాడని చెప్పేసి నేను ఎంతగానో నమ్ముచూ ఉన్నాను, ఆశపడుతూ ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ యొక్క అద్భుతమైనటువంటి సత్యాన్ని మనం నేర్చుకోవాలి. ఫిలిప్పీ 2వ పత్రిక, ఫిలిప్పీలకు రాసిన 2వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే 4వ వచనం, మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతర కార్యములను కూడా చూడవలెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇతర కార్యములు, ఇతరుల కోసం కూడా ఆలోచించాలి. ఇతరుల కోసం కూడా ప్రార్థించాలి, ఇతరుల విషయంలో కూడా మంచిగా ప్రవర్తించాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మరి మన జీవితంలో చేసిన ప్రతి అద్భుతమైన కార్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలని ప్రభు పేరట నేను మనం చేస్తూ ఉన్నాను. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు అన్ని వేళలా మంచివాడై ఉన్నాడు, గొప్పవాడై ఉన్నాడు. ఆయన సర్వసమృద్ధి కలిగినటువంటి వాడు, మంచి చేసే దేవుడు. ఇక్కడ క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరును కలిగిండడి. అబ్బా, ఫిలిప్పీ 2:5 క్రీస్తు యేసును కలిగిన మనస్సు మీరు కలిగిండడి. క్రీస్తు యేసును కలిగిన మనసు ఏంటి? తన సిలువేస్తున్న వారిని, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరిని క్షమించు. తన దూషిస్తున్న వారిని, ద్వేషిస్తున్న వారిని, అవమానిస్తున్న వారిని దేవుడు ఎంత మంచి మనసుతోటి మరి ప్రేమించగలిగాడు, మాట్లాడగలిగాడు, క్షమించగలిగాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని యొక్క ఉచితమైన మహాకృపలో మనం వర్ధిల్లుతూ ఉండాలి. క్రీస్తు యేసును కలిగిన మనస్సు అంటే ఏంటంటే, క్రీస్తు ఏ విధంగానైతే ప్రవర్తించాడో, క్రీస్తు ఏ విధంగానైతే జీవించాడో, క్రీస్తు ఏ విధంగానైతే మరి తన జీవితంలో కార్యాలను వెల్లడి చేశాడో అది మనం చూపించగలగాలి, అది మనం చేయగలగాలి, అది మన ద్వారా జరగాలి. అప్పుడు అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వింటున్నారని చెప్పి నేను నమ్ముతున్నాను. కాబట్టి మన జీవితంలో అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు అప్పుడు అసలు విషయం, అసలు భక్తి బయటపడుతుంది. ఇక్కడ చూడండి, క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు. ఏ మనస్సు? ఈ మనస్సు అంటే కక్ష చేత కాకుండా, మరి ఏ విధమైనటువంటి ప్రతికూల పరిస్థితులు మనం నిలబడి చేయకుండా చక్కటి ఉద్దేశాలను కలిగి మనం జీవించేవారుగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నదన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ గమనించాలి, వండర్ఫుల్ అన్నమాట. ఇక్కడే తెలిసిపోతుంది మన తగ్గింపు. చూడండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి, దేవుని స్వరూపము కలిగిన వాడయండి, దేవుడే. పరలోక రాజ్యము దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. దేవునితో సమానంగా ఉన్నటువంటి వాడు, మంచి స్థితిలో ఉన్నటువంటి వాడు, అది విడిచిపెట్టకూడని భాగ్యము. అసలు విడిచిపెట్టకూడదు.
విడిచిపెట్టకూడని భాగ్యముని ఎంచుకొనలేదు. ఇది విడిచిపెట్టకూడని భాగ్యము, ఈ భాగ్యాన్ని విడిచిపెట్టేలాగా అని అనుకోలేదంటే దేవుడు అంతా విడిచిపెట్టి నీ కోసం వచ్చాడు. ఎందుకంటే నీవు, నేను, మనము అంతా కూడా ఆదాము చేసినటువంటి ఆ తప్పిదానికి మనము కూడా బిడ్డలం కాబట్టి ఆ శాపము, ఆ పాపం మన మీదకు వస్తే దాని నుంచి విమోచించి విడిపించి మనల్ని ఆయన రాజ్యానికి వారసులుగా చేయాలి. ఆ పరలోక రాజ్యం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఆయన తెలుసు కాబట్టి అటువంటి భాగ్యంలో మనం కూడా ప్రవేశించాలి. అటువంటి భాగ్యాన్ని మనం కూడా అనుభవించాలి. మనం భాగ్యవంతులుగా ఉండాలి, బలవంతులుగా ఉండాలి, శక్తివంతులుగా ఉండాలి, ఆరోగ్యవంతులుగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సమస్యలను జయించాలి, విజయోత్సవంతో ఊరేగించబడాలి, చక్కటి జీవితాలు జీవించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి మానవ రూపంగా వచ్చాడు మన యేసయ్య. ఎందుకంటే నిన్ను విమోచించడానికి, విడిపించడానికి వచ్చి ఆయన ఏం చేశాడంట? గలతీ 3:13 ఆయన చేసినటువంటి అద్భుతమైన పని మనకు కనిపిస్తూ ఉంది. ఏమని ఉన్నదంటే, ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు. ఆమేన్. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన. జస్ట్ నువ్వు నమ్మితే చాలు, విశ్వసిస్తే చాలు. నువ్వు చేసేటటువంటి చేయలేవు నువ్వు. ఎందుకంటే ధర్మశాస్త్రం నువ్వు అనుసరించలేవు, ధర్మశాస్త్రం చెప్పినట్టుగా నువ్వు పాటించలేవు, ధర్మశాస్త్ర నియమాలకు నువ్వు మరి ఏదైతే ధర్మశాస్త్రం నియమించిందో ఆ నియమాలు నువ్వు పాటించలేవు, ఆ క్వాలిఫికేషన్ నువ్వు సంపాదించలేవు. అందుకని ఇక్కడ ఏం జరిగిందంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ కార్యం చేసి ధర్మశాస్త్రం దేన్నైతే చేయలేకపోయిందో దాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చేసి అది ఫలితమును అనుభవించాలంటే జస్ట్ నువ్వు విశ్వసించు. అదే చెప్తున్నాడు ఇక్కడ. విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. ఆమేన్. చూడండి, క్రీస్తు యేసు ద్వారా అనగా క్రీస్తు యేసు అంటే పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూలోక రాజ్యానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు లభించినట్లుగా క్రీస్తు మన కోసం శాపమై. గమనించాలి, క్రీస్తు మన కోసం శాపమై. ఏమైంది మన శాపమంతాను? ఏమైంది మన దోషమంతా? ఏమైంది మన లోపమంతా? ఏమైంది మన యొక్క పాపమంతా? అంటే యేసుక్రీస్తు ప్రభువారి మీద పడ్డది. ఆయనే శాపంగా మార్చబడ్డాడు. పాపం చేసినవాడు పాపవుతాడు. అలాగే మన పాపాలన్నీ ఆయన మీద పాపం మోపబడింది కాబట్టి మన పాపాలు ఆయన మీద మోపబడ్డాయి. లోక పాపాలు లోక పాపమును మోసుకొని పోయి గొర్రెపిల్లగా ఆయన వచ్చాడు కాబట్టి ఆయన మీద మన పాపం మోపబడింది కాబట్టి ఆయన పాపి శాపము భరించాడు కాబట్టి మన పాపాలు శాపాలు మరి భరించాడు కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలి. చాలా అద్భుతమైన విషయాలు ఇక్కడ. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట నేను మాన చేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులరా, క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించెను. ఆమేన్. ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించేశాడు. ఈ మాట ఎవరు రాస్తున్నారు? ఎప్పుడు రాస్తున్నారు? అపోస్తలుడైన పౌలు గారు ఆయన బ్రతికుండగా గలతీ సంఘానికి రాస్తున్నటువంటి మాట. ఈ సత్యం ఎప్పుడు ఆయన తెలుసుకున్నాడో? యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి సిలువ వేయబడి పునరుత్థానుడై మరలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈ యొక్క సత్యాన్ని తెలుసుకుని ఆయన చెప్తూ ఉన్నాడు అనమాట. ఆయన విమోచించేశాడు, విడిపించేశాడు, వెల చెల్లించేశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన విమోచించేశాడు, ఆయన విడిపించేశాడు, వెల చెల్లించేశాడు. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించగలిగినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు పొందుకోగలుగుతారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున నీ మీద శాపము లేదు, నీ మీద రోగము లేదు, నీ మీద ఉన్న రోగానికి అధికారం నీ మీద లేదు, నీలో పనిచేస్తున్న శాపానికి నీ మీద అధికారం లేదు. ఎందుకని నువ్వు పనిచేస్తుందంటే ఈ సత్యం నీకు తెలియదు. నన్ను విమోచించేశాడంట నా యేసయ్య, నా అప్పు నా యేసయ్య వెల చెల్లించేశాడంట, నా రోగానికి నా యేసయ్య వెల చెల్లించాడంట. ఎంతకాలం మనం ఈ యొక్క మర్మాన్ని తెలుసుకోలేదో అంతకాలం నీ మీద రోగం పనిచేస్తుంది, సమస్య పనిచేస్తుంది, బలహీనతలు పనిచేస్తాయి. ఎందుకనంటే నీవు సత్యం తెలుసుకోలేదు కాబట్టి. నీకు తెలియదు ఆల్రెడీ దేవుడు విమోచించేశాడు, విడిపించేశాడనే సత్యం నీకు తెలియదు కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఆ సమస్యని నిలబడి చేస్తూ ఉన్నది. కాబట్టి ఆ సమస్య నుంచి నువ్వు బయటపడాలంటే, ఆ సమస్యను నువ్వు జయించాలి అంటే, ఆ సమస్యపై నీకు విజయం కలగాలంటే సత్యం తెలుసుకోవాలి. ఏంటో సత్యం అంటే 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభువు భూలోక రాజ్యంలోకి వచ్చి
ప్రతి శాపాన్ని, ప్రతి రోగాన్ని ఆయన భరించాడు, ఆయన విమోచించాడు, ఆయన విడిపించాడు. ఆయనే శాపంగా మార్చబడ్డాడు మన కోసం. మనందరి శాపాలు ఆయన భరించాడు. ఇప్పుడు ఆయన మోసుకుని వెళ్ళిపోయిన తర్వాత, ఆయన తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత మరలా నువ్వు దాన్ని భరించవలసిన అవసరం లేదు. ఇప్పుడు నేను నా చిన్నతనంలో నేను కష్టపడి పనిచేస్తాను, పొలంలో పనిచేస్తాను, బుక్స్ కోసం, డబ్బుల కోసం. బుక్స్ కొనుక్కోవాలంటే సమ్మర్ అంతా పనిచేసి ఆ డబ్బులతో వచ్చిన పుస్తకాలే నేను కొనుక్కునేటువంటి వాడిని. ఆ డబ్బులతో వచ్చినటువంటి మరి ఆ పని చేసినప్పుడు వచ్చినటువంటి డబ్బులతోటే పుస్తకాలు కొనుక్కునేవాడిని. ఆ పని చేసినప్పుడు డబ్బులతోటే బట్టలు కొనుక్కునేవాడిని, ఫీజులు కట్టుకునేవాడిని, అలాగే వెళ్ళేటువంటిది. కానీ ఇప్పుడు నా బిడ్డలో మా నాన్న కూడా పొలం పని చేశారు కాబట్టి వాళ్ళు కూడా పొలం పని చేస్తారా? నాకు ఇలాగ కష్టపడతారా? వాళ్ళకి ఏం సంబంధం లేదు. అటువంటి పరిస్థితి వాళ్ళకి రాదు, అటువంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి రాదు, అటువంటి స్థితులు కూడా వారు వెళ్ళరు. ఎందుకంటే నేను ఆల్రెడీ కష్టపడి పైకి వచ్చాను, దేవుడు నన్ను బ్లెస్ చేస్తాడు, దేవుడు మళ్ళీ నన్ను ఆ స్థితిలోనికి వెళ్ళనివ్వడు. అటువంటి పరిస్థితి నాకు రాదు, నా బిడ్డలకు అసలే రాదు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున చాలామంది ఏమనుకుంటారంటే, ఇదిగో వాళ్ళు ఎలాగ చేశారు కాబట్టి మన యేసయ్య మన శాపానికి ఆయన వెల చెల్లించాడు. నీవు నేను అనుభవించవలసిన నరక శిక్ష ఆయన అనుభవించాడు. నువ్వు నేను వెళ్ళవలసిన నరకానికి ఆయన వెళ్ళాడు. నువ్వు నేను నరకానికి వెళ్తే బయటికి రాలేం, కానీ ఆయన నరకానికి వెళ్ళి అక్కడ మరి అనేకమైనటువంటి శిక్షలు అనుభవించాడు, వేదన అనిపించాడు, బాధను అనిపించాడు. అదంతా మళ్ళా చేయించి నరకం నుంచి విడిపించబడి, నరకం నుంచి విమోచించబడి, నరకం నుంచి బయటకు వచ్చాడు. హల్లెలూయా, పరలోక రాజ్యానికి వెళ్ళాడు. అక్కడ పర్మనెంట్గా నీ కోసం నా కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇంత త్యాగం చేసినటువంటి యేసయ్యను నువ్వు ఇంకా గుర్తించలేదా? ఇంత త్యాగం చేసినటువంటి యేసయ్యని ఇంకా నువ్వు అర్థం చేసుకోలేదా? ఆ మనసు నువ్వు తెలుసుకోలేదు ఇంకా దేవా, నేను పాపిని, నేను ఘోరమైన పాపిని నువ్వు అంటా ఉన్నావంటే యేసయ్య చేసిన త్యాగాన్ని నువ్వు గుర్తించలేదు. యేసయ్య చెల్లించిన వెల నువ్వు గుర్తించలేదు. ఆయన వెల చెల్లించేశాడు, నిన్ను విమోచించాడు, నీ మీద పాపము, శాపము, దోషం అంతా తీసివేశాడు. ఈ సత్యాన్ని నువ్వు గ్రహించినంత కాలం, ఈ సత్యాన్ని నువ్వు అనుభవించినంత కాలం, ఈ ఫలితం నువ్వు అనుభవించినంత కాలం యేసయ్య చేసిన త్యాగానికి విలువ లేదు. ఎన్ని లెంట్ డేస్ వచ్చినా, ఎన్ని 40 days ఫాస్టింగ్ ప్రేయర్లు చేసినా నువ్వు ఇంకా పాపిని, దోషిని అంటా నువ్వు ఉన్నావంటే అది అబద్ధం. ఎందుకంటే యేసయ్య నీ మీద ఉన్న పాపాన్ని, శాపాన్ని, దోషాన్ని తుడిచివేశాడు, కడిగివేశాడు, నిన్ను విమోచించేశాడు. ఇక్కడే ఉంది ఆ వచనం, గలతీ 3:13 ప్రకారం క్రీస్తు మన కోసం శాపమై మనలో ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించేశాడు. విమోచించెను, పాస్ట్ టెన్స్ జరిగిపోయింది. ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితమే. నువ్వు పుట్టకముందే దేవుడు నిన్ను విడిపించాడు. అదేంటి బ్రదర్, నేను పుట్టకముందే నేను ఎలా విడిపిస్తాడు? నేను పుట్టక కదా పాపం చేస్తాను. నువ్వు పాపం చేసావు కాబట్టి పాపేవి కాదు. వింటున్నారా? నువ్వు పాపం చేసావు కాబట్టి పాపేవి కాదు. ఇప్పుడు చూడండి, కుక్క ఉన్నది, బౌ బౌ అన్నది కాబట్టి కుక్క కాదు. అది కుక్క కాబట్టి మరుగుతుంది. అది మొరగపోయినా కూడా కుక్కే. వింటున్నారా? అలాగే మనం పాపం చేశాం కాబట్టి పాపం అనుకుంటున్నారా మీరంతా కూడా? చాలామంది అలాగ అనుకుంటారు. చాలామంది నేను తప్పు చేయలేదు కాబట్టి నేను నీతిమంతుడు. నో, మనకి ఆపాదించబడింది మన మరి మొదటి పురుషుడు, ఆది పురుషుడు ఆదాము గారు చేసినటువంటి అతిక్రమం వల్ల అందరికీ శాపం ఆపాదించబడింది. మరి ఎలా పోతుంది? మనకు మనం విడుదల పొందుకోవాలి. మరి ఏంటంట, మొదటి ఆదాము వల్ల పాపం వస్తే చివరి ఆదాము వల్ల విమోచన వచ్చింది. హల్లెలూయా. మొదటి ఆదాము వలన మనకి నరకం పరిచయం అయితే చివరి ఆదాము వల్ల పరలోక రాజ్య ప్రవేశానికి అవకాశం దొరికింది. హల్లెలూయా. ఆది అంతము, ఆల్ఫా ఒమేగా మన దేవుడు. కాబట్టి ఆ ఆదాము వల్ల మనం ఏదోను వనం నుంచి తోలివేయబడితే మరి కడపటి ఆదాము, చివరి ఆదాము యేసుక్రీస్తు ప్రభువు వల్ల దేవుని రాజ్యానికి హక్కుదారులు అవుతూ ఉన్నాం. ఎందరూ ఆయన యందు విశ్వాసం ఉంచారు వారందరూ ఆయన బిడ్డల అధికారం మళ్ళీ ఇస్తున్నాడు దేవుడు, విశ్వాసం ద్వారా ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క సత్యం తెలిసిన రోజున మన జీవితాల్లో పెను మార్పులు సంభవిస్తాయి ప్రియులారా. ఊహించిన కార్యాలు మన జరుగుతూ ఉంటుంటాయి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి శాపం నుంచి, ప్రతి బంధకం నుంచి, ప్రతి రోగం నుంచి విమోచించేశాడు. ఇంకా నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల పట్ల, నీ కుటుంబం పట్ల లేకపోతే ఏదో సమస్య ఏలుబడి చేస్తుందంటే సత్యం తెలుసుకో, సత్యాన్ని ప్రకటించు. నా యేసయ్య వెల చెల్లించేశాడు, నా యేసయ్య విమోచించేశాడు, నా యేసయ్య నేను విమోచించేశాడు. ఈ సమస్యను నేను అనుభవించడానికి దేవుని ఉద్దేశం కాదు. ఈ సమస్య గుండా వెళ్ళటం నా దేవుని ఉద్దేశం కాదు. ఈ సమస్య గుండా వెళ్ళటం నా దేవుని చిత్తం కాదు. ఈ సమస్య నా మీద ఏలుబడి చేయడం దేవుని చిత్తము కాదు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా ప్రియులారా? ఈ విధమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళటం దేవుని ఉద్దేశం, దేవుని చిత్తము కానే కాదు.
అని మీరు ఎప్పుడైతే మరి ఆ యొక్క విషయాన్ని మీరు గ్రహించగలుగుతారో, ఎప్పుడైతే మీరు ఆ సత్యాన్ని మీరు తెలుసుకోగలుగుతారో, అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, యేసయ్య నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. యేసయ్య నిన్ను ఎంతగానో ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రతి వారు కూడా సత్యాన్ని తెలుసుకుని మరి సర్వసత్యంలోకి నడిపించబడాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయండి దేవునితో సమాధానం ఉన్నట్టు విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపను ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొనెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమైనటువంటి విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడో మీరు గమనించాలి ప్రియులారా. రిక్తునిగా చేసుకున్నాడంట, తనను తాను తగ్గించుకున్నాడంట. హల్లెలూయా. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగానగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తనను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతి నాలుక ఆయనను, ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమపార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనినట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా. ప్రతి నామానికి పైనామం ఆయనకు అనుగ్రహించాడంట, దేవుడిచ్చాడంట. కాబట్టి ఈ రోజున దేవుని నిమిత్తం దేన్ని కోల్పోయినా, దేన్ని నష్టపోయినా, దేవుని నిమిత్తం ఏ ప్రతికూల పరిస్థితులను అనుభవిస్తున్నా, దేవుని నిమిత్తం ఎటువంటి సిచ్యువేషన్ కూడా నువ్వు వెళ్తున్నా సరే, దేవుడు నిన్ను హెచ్చిస్తాడో. హల్లెలూయా. దేవుడు అనుభవించిన శ్రమలన్నింటికంటే ఉన్నతమైన శ్రమ దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. యేసోబుని హెచ్చించినటువంటి దేవుడు, యేసోబును మరి నడిపించినటువంటి దేవుడు గొప్పగా నిన్ను, ఉన్నతంగా నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇతరుల పట్ల ప్రేమభావం, వినయం, తగ్గింపు స్వభావం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు మాదిరిలన్నిటిలోకి కూడా ఉత్తమమైన మాదిరిని వారు ముందుంచుతున్నాడు. సరిగ్గా యేసుక్రీస్తునకున్న మనస్తత్వమే విశ్వాసులకు ఉండడం, ఆయన ఆలోచించినట్టుగానే వారు ఆలోచించగలగడం సాధ్యమేనా? అసలేని సాధ్యమేనా? సాధ్యమే. కాకపోతే ప్రియులారా, ఇక్కడ మనం 1 కొరింథీ 2:16, రోమా 8:5 చూడండి. క్రీస్తు తన విశ్వాసుల్లో ఉన్నాడు, వారి హృదయాల్లో ఆయన యజమానిగా ఉంటే ఎఫెసీ 3:17 ప్రకారం వారికి ఉండవలసిన ఆలోచనలను, మనస్తత్వాన్ని ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తుని కలిగిన మనస్సు అంటే క్రీస్తునే మీరు కలిగి ఉంటే అప్పుడు మీరు క్రీస్తులాగా ప్రవర్తించగలుగుతారు, క్రీస్తులాగా ప్రవర్తించగలుగుతారు, క్రీస్తు వలె జీవించగలుగుతారు, క్రీస్తు చేసినట్లు మీరు చేయగలుగుతారు. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. క్రీస్తు చేసినట్లు మీరు చేయగలుగుతారు. ఎప్పుడంటే క్రీస్తు చేసిన కలిగిన మనసు మీరు కలిగి ఉన్నప్పుడు. ఆమేన్, ఆమేన్. క్రీస్తు చేసిన కలిగిన మనసు అంటే క్రీస్తునే మీరు కలిగి ఉంటే క్రీస్తు వలె ప్రవర్తిస్తారు. ఈ సిచ్యువేషన్ నేను ఏం చేయాలి బ్రదర్? ఇంత గందరగోళంలో ఉన్నాను, ఇంత భయంకరమైన డేంజర్ జోన్లో ఉన్నాను, ప్రతికూల పరిస్థితిలో ఉన్నాను. ఎస్, అప్పుడు ఏం చేయాలి? దేవుని పెట్టేసి అక్కడ నువ్వు తప్పుకో. ఆ సిచ్యువేషన్లో యేసయ్యని పెట్టేసాయి. క్రీస్తు చేసిన కలిగిన మనసు, క్రీస్తు మనసు ఏ విధంగా ప్రవర్తిస్తుందో, క్రీస్తు మనసు ఏ విధంగా ఆలోచన చేస్తుందో నువ్వు అలా చేసేసాయి. నీకులాగా నువ్వు ఆలోచించొద్దు, క్రీస్తులాగా ఆలోచించు, క్రీస్తు వలె నిర్ణయాలు తీసుకో. క్రీస్తు అయితే ఏం చేస్తాడు ఇక్కడ? ఏం చేయాలి బ్రదర్? ఈ సిచ్యువేషన్లో నాకు అర్థం కావట్లేదు అంటున్నావా? అయితే ఆ సిచ్యువేషన్లో నువ్వేం చేయాలంటే క్రీస్తు యేసు వలె నువ్వు ప్రవర్తించాలి. ఆ టైంలో సిచ్యువేషన్లో దేవుడు ఉంటే ఏం చేస్తాడు? యేసుక్రీస్తు ఏం చేస్తాడు? యేసుక్రీస్తుని ఎలా ప్రవర్తిస్తాడు? నువ్వు అలా ప్రవర్తించేయటమే. హల్లెలూయా. యేసుక్రీస్తు నుండి ఎలా ప్రవర్తిస్తాడు? నువ్వు అలా ప్రవర్తించేయటమే. అయిపోయింది, సింపుల్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు నీకు యజమానిగా ఉంటే వారికి ఉండవలసినటువంటి ఆలోచనలను, మనస్తత్వాన్ని ఇస్తాడు. ఇది జరిగినప్పుడు వారి మధ్య ఘర్షణలు, స్వార్థం, అహంభావం, గర్వం అంతమవుతాయి. ఈ యొక్క వచనాల్లో మరి క్రొత్త నిబంధన గ్రంథం ఇతర చోట్ల చెప్తున్నటువంటి సత్యాలను పౌలు గారు క్లుప్తంగా రాస్తున్నాడు. ఇక్కడ పౌలు గురి ఫిలిప్పీ వారి ప్రవర్తనలో మార్పు కనిపించాలన్నదే ఆయన యొక్క గురి. సంఘంలో మార్పు కనిపించాలన్నది ఈ యొక్క ఫిలిప్పీ పత్రిక ఉద్దేశంలో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. విశ్వాసులు తమ జీవితాల్లో పాటించాలని అతడు కోరుతున్నటువంటి కోరిక ఏంటంటే విశ్వాసులు తమ జీవితాల్లో ఇటువంటి మార్పులు కలిగి జీవించాలి, ఇటువంటి మార్పులు వారి జీవితంలో సంభవించాలి. సత్యాన్ని ఇక్కడ నేర్పిస్తూ ఉన్నాడు. యేసు పరలోక మహిమను, సౌభాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో వినయవంతమైనటువంటి సేవ చేశాడు.
ఈ యొక్క ఆదర్శాన్ని అనుసరిస్తూ విశ్వాసులంతా కూడా ఈ లోకానికి చెందినటువంటి కపటమైన నీచమైనటువంటి ఘనతను, ధనాన్ని విసర్జించడం నేర్చుకోవాలి. అనుకోగలిగి దేవునికి, ఇతరులకు సేవ చేయడంలో మరి వాళ్ళ యొక్క జీవితాలు గడపాలని చెప్పేసి ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా గమనించాలి, దేవుని స్వరూపి ఇక్కడ గ్రీకు పదానికి ఒక అర్థం మాత్రమే సాధ్యం. క్రీస్తు సాక్షాత్తు దేవుని స్వభావం గలవాడు. బైబిల్లో మరికొన్ని చోట్ల క్రీస్తు దేవుడే అని రాస్తుంది. యెషయా 9:6 మీరు చూడొచ్చు నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా. కాబట్టి ఇక్కడ మొదటి యోహాను 5:20 చూసినట్లయితే మరికొన్ని చోట్ల దేవుడు అనే మాట వాడకుండా ఆయన దేవుడు అని సూచించే వేరే వచనాలు కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ మీరు గమనించాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. పట్టుకోవాలను అనుకోలేదు. ఇక్కడ మరి తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సమానమే. వీటిలో దేన్ని మరి వారిలో ఎవరు కూడా పట్టుకోవడం, విడిచిపెట్టడం అనేటువంటి ప్రశ్న లేదు. అయితే దేవత్వంలో వీరి ముగ్గురు స్థాయిల్లో కూడా తేడా ఉంది. తండ్రికి అత్యున్నత స్థానం ఉంది. మరి మీరు ఇది గమనించగలిగినటువంటి వారుగా మీరు ఉండాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఎంత అద్భుతమైనటువంటి సత్యాలు ఇక్కడ మనకి దేవుడు రాయించి పెట్టాడంటే చాలా విలువైనటువంటి విషయాలు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 8వ వచనం, ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తగ్గించుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. తగ్గించుకున్నాడంట. 7వ వచనంలో మనం చూసినట్లయితే ఎన్నో అమూల్యమైన సత్యాలు ఉన్నాయి. ఏమీ లేనివాడుగా తండ్రితో పాటు తనకున్నటువంటి మహిమను, తన పరలోక నివాసాన్ని, అందులో ఉన్నటువంటి తన ఆధిక్యతలన్నిటినీ కూడా యేసు పక్కన పెట్టేశాడు. మానవ జాతిని చేసినటువంటి వాడు మనుషుల ద్వారా హేళనకు, తిరస్కారానికి గురయ్యేందుకు సిద్ధమయ్యాడు. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట నేను మనం చేస్తున్నాను. హల్లెలూయా. యేసులో నిజమైన మానవ స్వభావం ఉన్నది. యేసుక్రీస్తులో అసలైనటువంటి మానవ స్వభావం ఉంది. ఇక్కడ చూడండి, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని, దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఒరిజినల్గా ఆయన దాసుడు కాదు, ఆయన బాసు. హల్లెలూయా. ఆయనే సర్వ సృష్టికర్త, కానీ దాసుని స్వభావం ధరించుకున్నాడు. మనం చాలాసార్లు చిన్నపిల్లలకి ఒక స్టోరీ చెప్తూ ఉంటుంటాం. ఒక రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఏం చేశాడంటే, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలంతా మరి వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంది, ఎంత నిజాయితీగా ఉన్నారు, వాళ్ళు ఎంత నీతిగా జీవిస్తున్నారు అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ రాజుగారు ఏం చేస్తావాడంటే, మరి ఒక దాసుడిలాగా, ఒక బానిసలాగా, ఒక మరి ఆర్డినరీ పర్సన్గా నార్మల్ దుస్తులు ధరించుకుని వెళ్తాడు. లోపల రాజే, కానీ ఎవరు కూడా పై రూపాన్ని చూస్తారు కాబట్టి ఎవరు కూడా రాజుని గుర్తుపట్టలేకపోతారు. రాజు రాజ్యం అంతా తిరిగి వెళ్ళిపోతాడు. ఈ సంఘటన మనకు అందరికీ తెలుసు. ఏదో ఒక పేద వ్యక్తి ఇంటికి తీసుకోవడం, ఆ పేద వ్యక్తి ఇంట్లో ఉండడం జరుగుతుంది. గమనించాలి. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా దాసుని స్వరూపం ధరించుకున్నాడు. అంటే ఏదో వేషం వేసుకుని రాలేదు, మనుషుడిలాగానే వచ్చాడు, మానవ రూపంలోనే జీవించాడు, ఆయన సేవ చేశాడు. మహోన్నతుడైన దేవుడు సర్వశక్తిమంతుడయ్యండి ఒక మనిషి పాదాలకు అడిగాడంటే ఆయన ఎంత తగ్గించుకున్నాడు ప్రియులారా. ఒక మనిషి పాదాలు ఆయనకు అడిగాడంటే మరి ఆయన శిష్యుల పాదాలు ఆయనకు అడిగాడంటే ఎంత తగ్గించుకుని ఉంటాడు. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించాలి. ఆ శిష్యుల యొక్క పాదాలను ఆయనకు అడిగాడంటే ఆయన ఎంత తగ్గించుకుని ఉంటాడు. నువ్వు ఏదైనా తగ్గింపు కావాలంటే ఏసైని చూడాలి, మనుషుని చూడొద్దు. అయ్యో వాళ్ళు ఎంతో మంచిగా ఉండేవారండి, ఇప్పుడు చాలా అలాగా అయిపోరండి, అప్పుడు మంచిగా మాట్లాడేవారు. ఎస్, మనుషులు మారతారు, మనసులు మారతాయి. మనుషులు నువ్వు గురి పెట్టుకోవద్దు, మనుషులను బట్టి నువ్వు ప్రవర్తించొద్దు, మనుషులను బట్టి నువ్వు భక్తి చేయొద్దు కదా. ఈరోజు ఉన్న మనిషి రేపు ఉండకపోవచ్చు, ఈరోజు ఉన్న మనసు రేపు ఉండకపోవచ్చు, ఈరోజు ఉన్న ప్రవర్తన రేపు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈరోజు మంచిగా మాట్లాడి ఉండొచ్చు, రేపు గర్వపడిపోవచ్చు. అంతే కదా. సైతాన్ గడు ఎందుకు వచ్చాడు బయటికి? దేవుని దగ్గర ఉన్నప్పుడు చక్కటి ఆరాధన చేశాడు, చక్కగా దేవుని మహింపరిచాడు. కానీ గర్వం వచ్చింది, నేనే దేవుని అయిపోతే బాగుంది అనిపించింది, ఆలోచన వచ్చింది. ఆలోచన రావడంతోనే అయిపోయింది, జీవితం సర్వనాశనం అయిపోయింది. కాబట్టి ఈ రోజున మీ యొక్క థాట్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. మీ యొక్క ఆలోచనలు అనేటువంటి చాలా శక్తివంతమైనటువంటి, మంచిని ఆలోచించాలి. ప్రతిది కూడా
నేను తగ్గించుకునే విధంగా ఉండాలి. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. కాబట్టి ఎప్పుడైతే దేవునికి సన్నిహితంగా సమీపంగా జీవిస్తూ చక్కటి మరి ప్రవర్తన కలిగి ఉంటాము, వినయ విధేయతలు కలిగి ఉంటాము, వినయ మనసుకులు ధన్యులు వారి ఘనతను స్వతంత్రించుకుంటారు. అహంకారం వెంబడి అవమానం వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అహంకారం వెంబడి అవమానం వస్తుంది. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించిన రోజున అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు. ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్న వారికి అందరూ వెలిగింపునిచ్చి, యు ఆర్ మోర్ దెన్ కాంకరర్, మీరు అత్యధిక విజయం పొందిన వ్యక్తులు, మీరు ఓడిపోయిన వారు కాదు. మీ జీవితం నాశనం అయిపోతున్నట్లుగా మీరు చూసుకోవద్దు. మీరు ఉన్నతమైన స్థితిలో ఉన్నట్లుగా చూడాలి. మీ బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉన్నట్టుగా చూడాలి. వారి జీవితాలు అన్ని సక్సెస్ అయినట్టుగా చూడాలి. ఏది కూడా ఎంత మాత్రం హాని చేయదు. మన యేసయ్య మనతో ఉన్నాడు. మన పక్షాన దేవుడు ఉండగా మనకు విరోధి ఎవడు? మనకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధం ఓరితలదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు ఇది పలకాలే. ఇది పలకడం మానేసి ఏమో నాకు అర్థం కావట్లేదు, అసలు గందరగోళంలో ఉన్నాను, సిచ్యువేషన్ ఇలా ఉంది అలా ఉంది. నువ్వు సిచ్యువేషన్ని డిమాండ్ చేస్తున్నావు తప్ప దేవుని డిమాండ్ చేయట్లేదు. దేవుని గొప్ప చేయట్లేదు. సిచ్యువేషన్ నేను వివరిస్తున్నా తప్ప దేవుని మహిమను వివరించట్లేదు, దేవుని శక్తిని వివరించట్లేదు, దేవుని సామర్థ్యాన్ని వివరించట్లేదు. ఆయన ఎంత గొప్పవాడయ్యండి, ఎంత మరి తగ్గించుకుని భూలోక రాజ్యానికి వచ్చాడు. నీకోసం నా కోసం ఆయన చేసిన త్యాగాన్ని గుర్తించట్లేదు నువ్వు. ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలను వివరించట్లేదు నువ్వు. ఇవన్నీ పక్కన పెట్టేసేసి నా సమస్య గొప్పది, నా జీవితం గందరగోళంలో ఉంది, నా బంధకాలు గొప్పవి, నా జీవితం అంతా అయోమయంగా ఉంది అని చెప్పి ఏం చేస్తానంటే దేవుని పక్కన పెట్టి నీ సమస్యను ముందుకు పెట్టి దేవునికి మరి ఘనత రాకుండా, దేవునికి అవమానం వచ్చే విధంగా నీ సమస్యని ప్రకటిస్తూ ఉన్నావు. నీ సమస్య గురించి నువ్వేం చేస్తున్నావంటే వ్యాప్తి చెందుకుంటున్నావు. హల్లెలూయా. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించాలి. ఎందుకనంటే దేవునికి మహిమ వచ్చే విషయం అది కాదు. మరి ఏం చేయాలంట? నీ సమస్యను 10 మందికి చెప్తే 10 మందికి లోకవుతావు నువ్వు. నీ సమస్య నువ్వే కప్పిపెట్టుకోవాలి, నువ్వే దాచిపెట్టుకోవాలి. మరి ఎలా బ్రదర్ సమస్యని బయటపడాలని చెప్పాలి కదా. నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏమైనా డాక్టర్లా? నీకేమైనా హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి 10 మందికి చెప్తే వాళ్ళు ఏమైనా బాగు చేస్తారా? లేదు. అందరికీ చెప్తారు. ఇంకా అమ్మో ఆమె హార్ట్ వీక్ అంట, ఇలాగంట అలాగంట. నీకు వచ్చే అవకాశం రాకుండా పోతుంది. నీ జీవిత విధానం కూడా పోతుంది. కాబట్టి ఏం చేయాలి? నీ సమస్య దేవుడు పరిష్కారం. నీ సమస్యను పరిష్కరించే ప్రభు వైపు చూడు, ప్రభు వైపు ప్రార్థన చేయి. ఎవరిని పంపాలో వాళ్ళని పంపుతాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా జీవితంలో మరి ప్రతికూల పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు, పరిచర్య ముందుకు కొనసాగాలన్నప్పుడు అనేక మంది అవసరం వస్తుంది, అనేక ఇన్స్ట్రుమెంట్స్ అవసరం వస్తాయి, అనేకమైనటువంటి ఎక్విప్మెంట్ అవసరం వస్తుంది. ఇవన్నీ ఎలా ప్రభువా అనుకున్నప్పుడు మేమేం చేస్తామంటే ఎవరిని అడగలేదు, ఇది కావాలి అది కావాలని అడగలేదు, ప్రార్థించడం మొదలుపెట్టాం. సామర్థ్యం కలిగిన వారిని దేవుడు పంపించడం మొదలుపెట్టాడు. సామర్థ్యం కలిగిన వారు రావటం మొదలుపెట్టారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సామర్థ్యం కలిగిన వారు రావటం మొదలుపెట్టారు. ఆశీర్వదించబడటం మొదలుపెట్టాం. అద్భుతాలు చూడటం ప్రారంభించాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు, యేసయ్య నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. యేసయ్య నిన్ను ఎంతగానో ఇష్టపడుతున్నాడు. యేసయ్య నీ పట్ల గొప్ప గొప్ప ప్రణాళికలను, గొప్ప గొప్ప ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. కాబట్టి నీ సమస్య గురించి మాట్లాడటం తక్కువ చేసుకో. నీ సమస్య గురించి ఆలోచించడం తక్కువ చేసుకో. యేసయ్య ఎంత శక్తివంతుడు, యేసయ్య ఎంత గొప్పవంతుడు, యేసయ్య ఎటువంటి కార్యాలు చేశాడు, ఎటువంటి మేలులు చేశాడు. ఆయన ఎంతటి మరి ఉన్నతమైన స్థితిని, పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి నీ కోసం వచ్చాడు, నిన్ను ఎంతగా ప్రేమించాడు. ఇది మర్చిపోయి అబ్బో నా సమస్య అంతా, నీ సమస్యను పరిష్కరించడానికే ప్రభు వచ్చాడు, నిన్ను విడిపించడానికే ప్రభు వచ్చాడు, నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికే ప్రభు వచ్చాడు. నీకు మరి ఆయన చేసిన శిలువ త్యాగం నీకు అర్థం కానంత కాలం, ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడు, ఎందుకు వెళ్ళిపోయాడు అర్థం కానంతకాలం నీ సమస్యను సమాధి చేసి వెళ్ళాడు. హల్లెలూయా. మరణపు ముళ్ళుని విరిచేసి వెళ్ళాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది సత్యం ప్రియులారా. ఈ సత్యాన్ని నువ్వు గ్రహించిన రోజున నీ మరణపు ముళ్ళుని యేసయ్య విరిచేశాడు. నీ జీవితంలో అద్భుతాలు ఆయన చేసేసాడు. ఆమేన్. నీ జీవితం పట్ల గొప్ప గొప్ప ప్రణాళికలు ఆయన కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో ఎందుకో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. నీ జీవితం అంతా కూడా గందరగోళంలో ఉన్నది. ఏం చేయలేవు, దిక్కుతోచిన పరిస్థితులు నువ్వు ఉన్నావంటే ఆ పరిస్థితిని బట్టి నువ్వేం చేస్తున్నావు ఎక్కువగా ఆలోచన చేస్తున్నావు, ఆ పరిస్థితుల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నావు, ఆ పరిస్థితుల గురించి ఎక్కువగా వివరిస్తున్నావు. కాబట్టి ఆ పరిస్థితులు నలుముకోపోయాయి, ఆ పరిస్థితులు నిన్ను చుట్టుముట్టేశాయి. మరేం చేయాలంట? గాఢాంధకారపు లోయలో నుంచి నువ్వేం చేయాలంట? దేవుని వైపు చూస్తూ మారపెట్టాలి. లెమ్ము తేజరిల్లు, నీ మీద వెలుగు ప్రకాశించి ఉన్నది. హల్లెలూయా. వెలుగు వచ్చింది, నువ్వు వెలిగించబడ్డావు. నువ్వు లేచి ప్రకాశించు, నువ్వు సంతోషించు, గొంతులు వేయి. అంతేగాని పదే సమస్యల గురించి పదే మాట్లాడుతూ, సమస్యలు వివరిస్తూ సమస్య నీ జీవితంలో ఒక్క రోజున సమస్య అనే మాట లేకుండా జీవించగలుగుతావా? గెలిగావా? అయితే ఈరోజు ఒక ట్రై చేయి.
అసలే నా సమస్య గురించి నేను మాట్లాడను. యేసయ్య గురించి తప్ప రెండు మాట మాట్లాడను నేను. యేసయ్య గొప్పవాడు, శక్తివంతుడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆయన మరి పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టేసేసి నా కోసం వచ్చేసాడు, నన్ను ఎంతో ప్రేమించాడు. హల్లెలూయా. నా సమస్య నుంచి విడిపించడానికి ఆయన వచ్చాడు, నాకు వేల చెల్లించాడు, నన్ను విమోచించాడు, నన్ను విడిపించాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే నా సమస్య అంతా పరిష్కరించబడిపోయింది. కాబట్టి నేను ఐఎమ్ ఫ్రీ, ఐఎమ్ మోర్ దెన్ కాంకరర్, ఐఎమ్ రిచ్, ఐఎమ్ బ్లెస్డ్. హల్లెలూయా. నేను దీవించబడిన వ్యక్తిని, నేను ఆశ్రయించబడిన వ్యక్తిని, నేను వర్ధిల్లుచిన వ్యక్తిని, అనేక మందికి దీవెనకరమైన వ్యక్తిని. అబ్రహాము ఆశీర్వాదాలను నాయి, నేను అబ్రహాము సంతానం, నేను అబ్రహాము బిడ్డను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఆశీర్వాదం నా భాగం, ఆశీర్వాదం నా భాగం, అద్భుతాలు నా భాగం. ఆమేన్, హల్లెలూయా. ఇలా నువ్వు ఎప్పుడైతే ప్రకటిస్తావో దాన్ని నువ్వు పొందుకుంటా. పలకాలి, 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 పలకాలి. పలికితే కలుగుతుంది, పలికితే కలుగుతుంది. నమ్మితే సరిపోదు, నమ్మితే సరిపోదు. హెబ్రీ మార్కు 11:23 ఏముంటుందంటే, మీరు ఆ కొండను చూసి నమ్మితే సరిపోదు, నమ్మి ఏం చేయాలంట? పలకాలి, 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 పలకాలి. ఎంత ఎక్కువ పలికితే అంత అద్భుతాన్ని నువ్వు చూస్తావు. నమ్ముతారు అందరూ కూడా, దేవుడిని గొప్పవాడు నమ్ముతారు, కానీ పలకాల, ఒప్పుకోవాలి, నోటిని ఉపయోగించాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసం ఉంచావు, దాన్ని నోటితో వెల్లడి చేయాలి, ఒప్పుకోవాలి. కాబట్టి నువ్వు ఒప్పుకోవాలనేంతకాలం నీ జీవితంలో అద్భుతాలు జరగవు, అద్భుతాలను స్వతంత్రించుకోలేవు. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బీ స్ట్రాంగ్. దేవునిలో స్ట్రాంగ్గా ఉండు, శక్తివంతమైన వ్యక్తిగా ఉండు, దేవుని కొరకు రోషం కలిగి ఉండు, దేవుని కొరకు అద్భుతాలు పొందుకునే వ్యక్తిగా నువ్వు ఉండు. ఇంతవరకు ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు వెళ్ళావు నాకు తెలియదు, కానీ ఎటువంటి సిచ్యువేషన్లో నువ్వు వెళ్ళావు నాకు తెలియదు, కానీ ఈరోజు యేసయ్య నీ పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. నీ జీవితానికి బంగారు బాట వేసేసాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ప్రియులరా, మీరు విశ్వసించిన దాన్ని నోటితో ఒప్పుకోవాలి. అందుకే ఒప్పుకోలు ప్రార్థన. ప్రతిరోజు మేము ఒప్పుకోలు ప్రార్థన చేపిస్తాం, ప్రతిరోజు పలికిస్తాం. ఎందుకు పలకాలి? పలికితే కలుగుతుంది, పలికితే కలుగుతుంది. నమ్మి నోరు మూసుకూర్చుంటే సరిపోదు, అంటే సరిపోదు. అంటారు కదా కొంతమంది, దేనికైనా నో, నువ్వు పలకాలి. అది కార్యరూపం దాల్చాలంటే నువ్వు విశ్వాసాన్ని రిలీజ్ చేయాలి. నువ్వు పలికినప్పుడే విశ్వాసం రిలీజ్ అవుతుంటుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మటం ద్వారా వచ్చే విశ్వాసం వేరు, దేవుని వాక్యం వినటం ద్వారా వచ్చే విశ్వాసం వేరు. ఆ యొక్క విశ్వాసాన్ని నువ్వేం రిలీజ్ చేయాలి. కార్యరూపం దాల్చాలంటే రిలీజ్ చేయాలి, విడుదల చేయాలి, అంటే పలకాలి. నువ్వు పలికినప్పుడు దాన్ని రిలీజ్ చేస్తూ ఉన్నావు, విడుదల చేస్తూ ఉన్నావు, జీవాన్ని ప్రకటిస్తూ ఉన్నావు. నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క విశ్వాసాన్ని రిలీజ్ చేస్తున్నావో ఆ యొక్క మృతతుల్యమైన కార్యంలో జీవం వస్తుంది, కార్యం సాధ్యమవుతుంది, సఫలమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కార్యం సఫలమవుతుంది. నువ్వు పలకడం నేర్చుకోవాలి, పలకాలి. ఇదేముండదు. ఇప్పుడు మన వాక్యాలన్నీ ఏముంటాయంటే, దేవుడు నేను ఆరాధిస్తాడో ఖచ్చితంగా, దేవుడు నేను విడిపిస్తాడో, నీకున్న సమస్య నుంచి విడిపిస్తాడు అంటే ఎంత ఆదరణ ఇచ్చేస్తుందో. నువ్వు విడిపించబడేది ఏముండదు. ఆల్రెడీ విడిపించేస్తాడు దేవుడు అనే సత్యం నీకు తెలిసే చాలు, నువ్వు స్వతంత్రాలు అయిపోతావు. ఇది కానీ వినపడదు మనకి ఎక్కడ కూడాను. ఏముంటుందంటే, అమ్మ కుమార్తె భయపడకు, యేసయ్య నీ కొరకు మరి ఖచ్చితంగా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తాడు. యేసయ్య నేను విడిపిస్తాడులే, నేను బాగు చేస్తాడులే, నీకు స్వస్థత ఇస్తాడులే అంటే, నా కోసమే మాట్లాడాడు దేవుడు, నాకు స్వస్థత ఇస్తాడంట, నాకు విడుదల ఇస్తాడంట. ఏంటిది? అర్థమైంది నీకు అసలు వాక్యం? సత్యం నీకు తెలిసిందా? సత్యం నీకు తెలియలేదు కాబట్టి నీ స్వతంత్రాలు అవ్వలేదు. సత్యం ఏంటంటే 2000 సంవత్సరాల క్రితమే ఆయన నీకు స్వస్థత ఇచ్చేశాడు, విడుదల ఇచ్చేశాడు, ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపం నుంచి విమోచించేశాడు. ఇది సత్యం. ఈ సత్యం తెలియకుండా నీకు ఎవరు నేను ఆదరించే మాటలు, ఓదార్చే మాటలు మంచిగా నీకు చెప్పేసేసి ఏం కాదు దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తాడు అంటే నువ్వు ఇంకా ఆ భ్రమలో ఉన్నావంటే ఎలా ప్రియులరా? దేవుడు చేయవలసింది చేసేసాడు. ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపం నుంచి విమోచించేశాడు. హల్లెలూయా. నీ కొరకు, నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ సంఘం కొరకు ఉన్నతమైన ప్రణాళికలు ఆయన సిద్ధం చేసేసాడు. ఆ లెవెల్కి నువ్వు రీచ్ అవ్వగలగాలి, ఆ లెవెల్లో నువ్వు ఆలోచించగలగాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి సత్యం తెలియనంతకాలం మనం ఎలా ఉంటుందో తెలుసా? మన యొక్క ఆలోచన విధానం, చేస్తాడులే దేవుడు, దేవుడి చిత్తమైతే నాకు ఉద్యోగం ఇస్తాడులే, దేవుడి చిత్తమైతే ఏదో అద్భుతం చూస్తాడులే అనేటువంటి ఆశతో ఆలోచనలు ఉండిపోతావు తప్ప సత్యం నీకు తెలియదు, స్వతంత్రాలుగా నువ్వు జీవించలేవు. వాడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు వెలిగింపునిచ్చి సత్యము నేను స్వతంత్రులుగా చేసి నడిపించడానికి సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.